అచ్చంపేట సాగునీరు ఉమామహేశ్వర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి అడ్డు వస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హెచ్చరించారు. ప్రాజెక్టు విషయంలో కలిసి పనిచేయాలని ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించారు. ఎమ్మెల్యే కావాలనే ఆకాంక్ష ఉంటే బీఆర్ఎస్ లోకి రావాలని, సీఎం కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అచ్చంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి ఆదేశమని, తన ఆకాంక్ష అని చెప్పారు. పచ్చని పంట పొలాలతో రైతులు సంతోషంగా ఉండాలని కోరారు. పదవులు గెలుపోటములు సహజమని, కానీ రైతాంగానికి సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు. నా భయం అంతా రాత్రంతా నిద్ర లేకుండా నాకు పడుకుంటే 10-15 నిమిషాలు 5-10 నిమిషాలు నిద్ర పడుతుంది, కానీ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. రాత్రంతా ఆందోళనలో ఉన్నానే. ఇదేంటి, ఒక పక్క ర్యాలీ చేసుకుని సంతోషంగా రైతులు ప్రజలు ఉన్నప్పుడు వెంటనే ఈ ప్రశ్నలు ఏంటి, ఈ ప్రశ్నల ఆంతర్యం ఏంటి అంటే ఇట్లే వదిలేస్తే